సార్ ఎలా చూస్తారంటే మీరేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారేమో 58,000 కోట్ల నిర్మాణ పనులకి ప్రారంభోత్సవాలు చేశారని చెప్తున్నారు. కానీ అదంతా కూడా ట్రాష్ అదంతా ఏమి లేదు. గతంలో మట్టి నీరు ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేదనేది విపక్షాలు చేస్తున్న ఆరోపణ. కంటికి కనపడేటట్టుగా పనులు జరుగుతున్నాయి. టెండర్లు పిలవడం జరిగింది. 3 ఇయర్స్ ప్రోగ్రాంలో పూర్తవుతాయి. కృష్ణా నది గట్టున ఇంద్రలోకం ఆ రోజు అమరావతి, ఈరోజు ఇదే అమరావతి. ఇంత చక్కగా ఒక మోడీ గారు వచ్చి అంతమంది ప్రజలను ఒప్పించిన సమీకరణకు తగ్గట్టుగా పనులు చేస్తానంటే ఆమె కళ్ళున్న కబోది, ఆమె గాంధారి. కళ్ళున్న కబోది అంటే గాంధారి వ్యవస్థలో భారతంలో కళ్ళ గంతలు కట్టుకునేది. కాబట్టి గంతలు కట్టుకునే గాంధారి మాదిరి మాట్లాడడం తప్ప ఇన్ని అమౌంట్స్ ఇచ్చినా కూడా రేపు భవిష్యత్తులో అన్ని కేంద్రమే భరిస్తుంది. కాబట్టి మన మీద ఆ బరువు పడదు. అందులో కూడా పెట్టుబడుల భారం కూడా అందరూ అనేక మంది కొత్తగా వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా జిఎస్టీపీ కూడా పెరుగుతుంది, జిఎస్టీ వస్తుంది, రాష్ట్రం సర్వ ఉన్నతంగా మారుతుంది. అంటే అప్పులు చేసి రాజధాని కట్టాల్సిన అవసరం ఏముంది? అప్పులు తీర్చే బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్న కూడా వాళ్ళు. అసలు నేనే చెప్తున్నా కదా, కేంద్రమే బరువు, నాది బాధ్యత, నా భుజం మీద వేసుకుంటానని స్వయంగా చెప్తాంటే కూడా ఒక మోడీ గారు ఒక ప్రధానమంత్రి విశ్వగురు చెప్పే మాట అది నమ్మకుంటే వాళ్ళ కర్మ. విశ్వగురువు విశ్వకర్మ పథకం పెట్టినాడు, వీళ్ళకు కర్మ పట్టింది. కాబట్టి ఇలాంటి మాటలు షర్మిలమ్మ కానీ జగన్ రెడ్డి కానీ ఆయన పారిపోయినాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.